మీకు పూర్తి స్థాయిలో పొలిటీషియన్గా కన్వర్ట్ అవ్వాలనుకుంటే మీరు ఏ పార్టీ వైపు టర్న్ తీసుకునే అవకాశం ఉంది? చెప్పంగా. ఏ పార్టీ పిలిస్తే అల్టిమేట్గా ఏ పదవి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఏది కోరుకుంటున్నారు మీరు? అసలు మీ గోల్ ఏంటి? నాకు ఏదైనా లేడీస్కి సంబంధించి భద్రత కాపాడే కానీ ఇస్తే నా వంతు ప్రాణం పెట్టేసి చేస్తానండి. నాకు పదవి ఇస్తే ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా, అంటే అది ఎక్కడ జరిగినా సరే, హోల్ మొత్తం ఆంధ్ర మీద ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఇంట్లో కూర్చొని మాట్లాడను, అక్కడికి వెళ్ళి మాట్లాడతాను. ఎవరు దానికి ఇది చేశారా ఏంటి అనేది మనకి ఇచ్చిన బాధ్యత అన్నప్పుడు ఆ ఇచ్చిన పనికి మనం పూర్తిగా దాన్ని వ్యవహరించాలి. లేకపోతే ఆ పదవి కూడా తీసుకోకూడదు. లేదంటే శుద్ధంగా రామలక్ష్మణ అంటే ఇంట్లో ఉండాలి. ఊరికి తూతూ మంత్రంగా మనకేదో పదవి ఇచ్చారు కదా అని చెప్పి ఫోటోల కోసం ఫోజులు ఇచ్చడం నాకు నచ్చదు. ఇవ్వాలంటే మీరు ముందు చట్టసభల్లోకి వెళ్ళాలిగా. మీరు ముందు చట్టసభల్లోకి వెళ్ళాలిగా పదవులు ఇవ్వాలంటే. వెళ్తామండి, దానిదే ఉంది, వెళ్తాము. వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నాకుండే, అంటే నాకు ఏదైనా ముందు చేయాలి అని అంటే మనీ పరంగా నాకేం వేల కోట్లేదు. నేను అదే అడగబోతున్నాను. మీరు ఎమ్మెల్యేనో అట్లా కావాలంటే మీకు వెనక పెద్ద బ్యాగేజ్ ఉండాలి. మరి ఎట్లా డబ్బులు లేదు? నా దగ్గర డబ్బులు ఏం లేదండి. నా దగ్గర గుండెల్లో ధైర్యం తప్పితే నా వెనకాతలు ఒక రూపాయి కూడా లేదు. వాయిస్ ఉంది తప్పితే, ధైర్యం వాయిస్ ఉంది తప్పితే నా దగ్గర వెనకాతలు డబ్బులు ఏం లేవు. నేను ఎంతవరకు కావాలో నా పిల్లల చదువుల కోసం, వాటి కోసం, వీటి కోసం నేను ఎప్పుడు మైనస్లోనే ఉంటాను అనమాట. నాకు ఏదో నా ఫ్యామిలీ వరకు మేము పోతా ఉన్నాం అంతవరకే తప్పితే వేల కోట్లు లక్షల కోట్లు నా వెనకాతలు ఏం లేదండి. ఒకవేళ రేపు ఏదన్నా కూడా ఇచ్చినా కూడా, ఒకవేళ సీట్ ఇచ్చి నువ్వు నిలబడమ్మా అని చెప్పి నాకు ఏదైనా ఇస్తే నాకు ఇవ్వరు. మామూలుగా చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇచ్చినా కూడా ఓటుకు నోటు నేను ఇవ్వను. అంతే, వాయిస్తోనే వెళ్ళిపోతుంది. నిస్వార్థంగా నాకు ఓటేస్తే మీకు నిస్వార్థంగా పనిచేస్తా. మీరు నన్ను నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని అంటే, సపోజ్ నువ్వు నా దగ్గర ఓటుకు ఒక 2000 3000 తీసుకున్నావు అంటే, రేపు నీకేదైనా ప్రాబ్లం వస్తే నా ఇంటికి గడప కూడా దొక్కలేవు. ఇది గుర్తుపెట్టుకో అని చెప్తా. అయితే అవుతుంది, లేకపోతే లేదు. మంచిగా ఈ అమ్మాయి మంచి చేస్తుంది, అమ్మాయి దగ్గర ఉండే దాంట్లోనే ఇంత ఇచ్చిందంటే అమ్మాయికి పదవి ఇస్తే ఇంకెంత చేస్తుంది అనే ఒక తత్వం అయితే నేను సంపాదించుకున్నాను నా చుట్టుపక్కల ఊర్లలో. ఆ విధంగా నన్ను ఇచ్చి ఏదన్నా ఉండి గెలిపించుకుంటే చేస్తాను తప్పితే ఓటికి డబ్బులు ఇచ్చి చేపించి రాకు నేను కాదు, నాకు వద్దు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.